ఈ నేమ్ కూడా చాలా బాగుంది మ్యామ్. అంటే సన్ మీనింగ్ మాకు తెలుసు. బట్ సన్ ఇంటర్నేషనల్ అని కాలేజ్ నేమ్ పెట్టాలి అంటే ఇది ఏమైనా వెనకాల అర్థం ఉందా? అంటే సన్ గాడ్ అన్నది మాకు చాలా ఇష్టం అండి. బికాజ్ ఇట్స్ సన్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద రైజ్. సో అలాగా ఈయనకి శ్రీకాంత్ గారికి ఆ సన్ అన్న నేమ్ ఫస్టే మేము కాలేజ్ పెట్టాలి అని అనుకున్నప్పుడే ఫస్ట్ నేమ్ ఈ సజెస్టెడ్ సన్. నేను అడిగాను ఎందుకండి సన్ అంటే, బికాజ్ ఇట్స్ ఆల్వేస్ రైజింగ్ సైడ్. అలాగే ఏంటంటే మనకి మంచి వెలుతురు, ఇట్ గివ్స్ షైన్ టు మెనీ పీపుల్. అలాగే మనం కూడా చాలా మంది ఫ్యూచర్స్ బ్రైట్ గా చేయాలి కాబట్టి సో ఈ నేమ్ సన్. ఈ మధ్య కాలంలో జనరేషన్స్ చూస్తున్నాం, ఎడ్యుకేషన్ని చూస్తున్నాం, స్పాట్లో డెసిషన్ మేకింగ్, పేరెంట్స్కి దూరంగా ఉంటారు, ఎక్కడో వచ్చి చదువుకుంటారు. ఆ పికిల్ మైండ్ వస్తుంది. ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా కూడా, ఎంత వాళ్ళని మోటివేట్ చేస్తున్నా కూడా ఏదైనా చిన్న సిచ్యువేషన్ వస్తే దాన్ని చాలా పెద్దగా చూడడం. మన లైఫ్సే వాళ్ళకి ఎగ్జాంపుల్స్ అండి. మనం ఎంత కష్టపడి వచ్చాము అవన్నీ వాళ్ళకి చెప్తా ఉంటే ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే వాళ్ళు వెరీ క్విక్ డెసిషన్స్, ఫాస్ట్ డెసిషన్స్, క్విక్ డెసిషన్స్, చాలా అంటే కొన్ని రివర్స్ చేయలేని డెసిషన్స్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే మనం ఎప్పుడు కూడా తిట్టి అరిచి ఏమీ మనం చేయలేము. కూర్చోబెట్టి మంచిగా మన పిల్లలకి మనం ఎలా చెప్పుకుంటాం, మన ఇంట్లో పిల్లల్ని మనం తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోని అనలేం కదా. ఇక్కడ పిల్లలు అలా చాలా మంది ఉంటారు, చాలా వస్తారు. అంటే పేరెంట్స్ని వదిలి వస్తారు, ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు లేరు అనుకుంటారు. చాలా చోట్ల మాకు ఎక్కడో ఒకటి ఏదో ఒకటి చేసి దొరుకుతూ ఉంటారు. కానీ ఏంటంటే వాళ్ళని ఏంటంటే మనం పనిష్ చేయకుండా ఏంటంటే లేదమ్మా నువ్వు ఎందుకు వచ్చావు, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు, నీ పేరెంట్స్ నేను ఎంత కష్టపడి చదివిస్తున్నారు, నువ్వేం చేయాలి, నువ్వు ఓన్లీ చదువుకోవాలి అంతే కదా, ఇంకా అంతకు మించి నేనేం అడగట్లేదు. వాళ్ళు కష్టపడి అంత పొలాలు అందరూ మోస్ట్లీ ఫార్మర్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళు తినక మీకు పంపిస్తున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు చెయ్యండి, మీరు కష్టపడి సంపాదించుకొని మీరు సెటిల్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కూడా మేము లైఫ్ ఎంజాయ్ చేయొద్దని ఏ రోజు చెప్పండి. కానీ ఏంటంటే లిమిట్, దేనికైనా మనకంటూ ఒక రిస్ట్రిక్షన్, ఒక లిమిట్ ఉండాలి. అప్పుడే మనం గ్రో అవ్వగలం. మీ పేరెంట్స్ మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు అనేది మీరు ఆలోచించండి. చేస్తే డెఫినెట్గా మీరు షైన్ అవుతారు. మీరు బాగా సంపాదించుకోండి, మీరు అప్పుడు ఎలా కావాలంటే అలా తిరగండి. పిల్లలకి అండి ఎప్పుడైనా మనం మంచిగా కూర్చోబెట్టి ప్రేమగా చెప్తే ఎవరైనా వినాల్సిందేనండి. అలాంటి వాళ్ళైనా మారాల్సిందే.